జర్నలిస్ట్ అంటేనే నిజాన్ని ప్రశ్నించడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగి అక్కడ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసేవాడే జర్నలిస్టు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించే వాళ్ళే జర్నలిస్టులు. ఈరోజు జరుగుతున్నటువంటి జర్నలిస్టులమైన దమనకాండ ఏదైతే ఉందో, అంటే ఒక పోలీస్ యంత్రాంగం అనేవాళ్ళు ప్రజాప్రతినిధులకు ఎస్కార్ట్గా కాన్వాయ్గా వచ్చేటువంటి ఆ పోలీస్ శాఖ ఒక ప్రాంతం యొక్క పరిధి దాటుతున్నప్పుడు సంబంధిత వేరే పరిధిలోకి వస్తున్నటువంటి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసి ఇక్కడితో మా యొక్క ఎస్కార్ట్ పని ముగుస్తుంది, మీరు ఇక్కడ నుంచి మీరు ఎస్కార్ట్ పని మీరు ప్రారంభించాలని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖలకి ఇంటిమేట్ చేసి ఆ యొక్క బాధ్యతని తిరిగి పక్క స్టేషన్కి అప్పగిస్తారు. అలాంటి యంత్రాంగంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కేవీఆర్ ఒక ఛానల్ని స్థాపించి ప్రజా సమస్యలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక రెడ్ బుక్ అనే పేరు మీద చేస్తున్నటువంటి దాని గురించి వివరణలో మాట్లాడినటువంటి వెంకరెడ్డి మాట్లాడినటువంటి దాన్ని కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వారి యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా తప్పుడు మాటల్ని పదాలని ఏర్పాటు చేసి ఇతను కావాలని ఇలా చేశాడని చెప్పేసి జర్నలిస్టు పైన ఒక అవాస్తవమైనటువంటి వీడియోని క్రియేట్ చేసి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి రావడం కాకుండా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వాస్తవమైనటువంటి పోలీసులా కాదా ఎవరికి తెలియదు. ఎందుకంటే పోలీస్ వస్త్రధారణలో కూడా ఎవరైనా కూడా వచ్చి అతనికి కీడు తలపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఇక్కడ మన సంబంధితమైనటువంటి పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చినట్లుంటే మన పోలీస్ వాళ్ళు మనకు తెలిసి ఉంటుంది. అంటే మనం నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసు వాళ్ళు కావచ్చు, సంబంధిత హయ్యర్ అఫీషియల్స్ ఉన్నతమైనటువంటి పోలీసు శాఖలో పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకందరూ తెలుస్తుంది. అంటే మన పోలీస్ స్టేషన్ మన దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళే కదా అని మనకు ఒక భద్రత వీళ్ళు కలిగిస్తారు. మనం మాట్లాడింది తప్పుడు అయినప్పుడు, మేము ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక సమస్య గురించి ఎలుగెత్తి చూపించినప్పుడు మేమే మీకు పోలీస్ వారికి సహకరిస్తూ మేము వచ్చి దానికి సంబంధిత శిక్ష అనుభవించడానికి ఏ జర్నలిస్టు కూడా వెనకంజ వేయడు. ఇది పోలీసు వారు గమనించాలి. బహుశా మేబీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడ రాష్ట్రాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణలో జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారో లేదో అని అనుకుంటుండు కాబోలు. బహుశా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే జర్నలిస్టులని కించపరిచినట్టు మాట్లాడితే జర్నలిస్టుల ఐక్యతను చాటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల ఐక్యత చాటే విధంగా చెంపపెట్టు పెట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గన్ ఫౌండరీ దగ్గర, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకి ఏ ఒక్క తలపెట్టే హాని చేసినా కూడా మా ఐక్యతని చాటుతూ మేమంతా ముక్త కంఠంతో ఎదురు తిరుగుతాము. రాష్ట్ర ప్రభుత్వాలని ఎదిరించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ప్రశ్నించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వచ్చినప్పటికి కూడా ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ప్రజా ధనాన్ని కుల్లగొడుతూ రాష్ట్ర అస్తిత్వాన్ని కుల్లగొట్టే కార్యక్రమాలు చేసినప్పుడు జర్నలిస్టులుగా మా వంతు పాత్రను మేము కొనసాగిస్తున్నాము. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే ముందుకు వస్తుంది తప్ప ఏ శాటిలైట్ కూడా వారు స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడింది మాత్రమే యథాతథంగా చూపిస్తుంది తప్ప వారిని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి శాటిలైట్ మీడియాలో లేదనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. డిజిటల్ మీడియాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా సోదరులు సోదరీమణులందరూ కూడా వారి యొక్క ఒక్కొక్క సమస్యను ఎలుగెత్తి చూపడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం మేము గతంలో కూడా చేసినటువంటి ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రశ్నించే అనుమతులు ఉన్నాయని ప్రశ్నించడానికి పోయినా కూడా అక్కడ గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పరిస్థితి, మా జీవితాలకు కూడా సరైనటువంటి బాధ్యత రక్షణ లేనటువంటి పరిస్థితి. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ మీడియా అందరూ మన డిజిటల్ మీడియాలో కూడా సుప్రీంకోర్టు అందించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిష్ చేయాలి. ఈ యొక్క జర్నలిస్టులకి ఈ యొక్క హక్కు ఉంది. వీరు ఇలాంటి మాట్లాడేటువంటి బాధ్యత వీరికి ఉన్నది అని చెప్పేసి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును కూడా
ప్రతి మీడియా ఛానల్లో మన డిజిటల్ మీడియాలో కూడా అది హైలైట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక్కొక్క వారికి మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, మిలియన్లో చూస్తున్నారు, ఒక్కరు లైవ్ ఇచ్చినా కూడా దాంట్లో లక్షల మంది ఆ యొక్క వీడియోను చూస్తున్నారు. మనం విశ్లేషిస్తున్నటువంటి తీరుని గమనిస్తున్నారు, మనం మాట్లాడే ధోరణిని గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు మనకు కల్పించినటువంటి జడ్జిమెంట్ తీర్పును కూడా మరొకసారి మనం అందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటి చర్యలు మరొకసారి ఆ రాష్ట్రమే కావచ్చు, మన రాష్ట్రమే కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా ఈ జర్నలిస్టుల పైన కానీ ప్రజల ధనాన్ని కూలగొట్టడం, ప్రజల పైన చేసేటువంటి అకృత్యమైనటువంటి దమనకాండకు చరమగీతం పాడతామని చెప్పేసి తెలియజేస్తూ, జై తెలంగాణ, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.